దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వాయువ్య, మధ్య, ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వానలు పడుతున్నాయి. బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఒక్క హిమాచల్ ప్రదేశ్లోనే ఆకస్మిక వరదల వల్ల పలు చోట్ల ఇప్పటి వరకు 20 మంది చనిపోయినట్లు ఆ రాష్ట్ర మంత్రి జగత్ సింగ్ తెలిపారు. వందల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో కుంభవృష్టి కారణంగా యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయ్ బైండ్లో ఆదివారం కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలింది. ఈ ఘటనలో 2 భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారు. 7 గల్లంతై ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు. ఘటనా స్థలానికి 18 కిలోమీటర్ల దూరంలోని తిలాడి షాహిద్ స్మారక్ వద్ద ఆ 2 మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద స్థలంలో మొత్తం 29 మంది ఉన్నారని, వీరిలో 20 మందిని రక్షించామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉత్తరాఖండ్కు రెడ్, ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రపై 24 గంటల నిషేధాన్ని ఎత్తివేశారు అధికారులు. నిషేధాన్ని ఎత్తివేసిన గర్వాల్ డివిజనల్ కమిషనర్ విజయ్ శంకర్ పాండే తెలిపారు. యాత్ర మార్గంలో ఉన్న జిల్లాల సంబంధిత మేజిస్ట్రేట్లు ఆయా జిల్లాల్లోని వాతావరణ పరిస్థితులను బట్టి వాహనాలను ఆపాలని ఆదేశించినట్లు కమిషనర్ తెలిపారు. జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో భారీ వర్షం కారణంగా వరద నీటిలో మునిగిన ఓ ఆశ్రమ పాఠశాల భవనంలో చిక్కుకున్న 162 మంది విద్యార్థులను స్థానికుల సాయంతో రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 1 నుంచి 28 వరకు రాష్ట్రంలో 80% అధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాబోయే వారం రోజులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. చండీగఢ్లో ఒక్కరోజే 119.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వాయువ్య, మధ్య, ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వానలు పడుతున్నాయి. బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఒక్క హిమాచల్ ప్రదేశ్లోనే ఆకస్మిక వరదల వల్ల పలు చోట్ల ఇప్పటి వరకు 20 మంది చనిపోయినట్లు ఆ రాష్ట్ర మంత్రి జగత్ సింగ్ తెలిపారు. వందల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ.